హలో ఆల్. సో ఫస్ట్ అయితే మనము షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి అని చూద్దాము, ఓకేనా? సో ఫస్ట్ అయితే యూట్యూబ్ ఓపెన్ చేద్దాము. యూట్యూబ్లో ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదండి, ప్లస్లో ఫస్ట్ వీడియో అని ఉంది, అండ్ నెక్స్ట్ షార్ట్ అని ఉంది, నెక్స్ట్ లైవ్ అని ఉంది, నెక్స్ట్ పోస్ట్ కమ్యూనిటీ అని ఉంది. సో ఫస్ట్ మనం షార్ట్ ఎలా చేద్దాం, ఫస్ట్ వీడియో ఎలా చేద్దామో చూపిస్తాను. వీడియో ఇక్కడ చూసారా? వీడియోలోకి అయితే 1 2 3 4 5 6. సో ఇక్కడున్న ఈ సిక్స్ వీడియోస్ అన్నీ అప్లోడ్ అవ్వాలి అంటే, ఇవన్నీ 6 వీడియోస్ మనము ఒకటే అటాచ్ చేయాలి అంటే ఏదో ఒక యాప్లో చేసుకోవాలి. అది కైన్ మాస్టర్ అయినా వీడియో మేకర్ అయినా ఏదో ఒకటి. సో నేను నార్మల్గా చెప్తాను. వీడియో అయితే ఇక్కడ ఫస్ట్ 1 minute 25 minutes అని ఉంది కదా, సరే ఇక్కడ 18 minutes అని ఉంది కదా, ఇక్కడ 18 seconds అని దీన్ని తీసుకోవాలి. తీసుకునేసి నెక్స్ట్ అనగానే, సో మనం వీడియో అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ అనగానే మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వెళ్ళగానే ఇక్కడ అప్లోడ్ డీటెయిల్స్ తమ్మెల్ వస్తుంది కదా, తమ్మెల్ దగ్గర తమ్మెల్ మనది ఏదో ఒక ఫోటో కూడా పెట్టుకోవచ్చు, తమ్మెల్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, ఓకేనా? సో ఫోటో ఇక్కడ నేనేం పెడుతున్నా అంటే ఏదో ఒకటి పెట్టాలి. సో ఏదో ఒకటి పెట్టేసుకుందాము. ఇక్కడ రాద్దాము మనం ఏం టైటిల్ అయితే చేద్దాం అనుకుంటున్నామో. సో ఇడ్లీ ఎలా చేస్తారో, ఎలా చేయాలో ఇడ్లీ చేయటం ఎలా అని పెట్టండి. ఇలా చేస్తే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అని టైప్ చేసి ఇక్కడ పబ్లిక్లో పెట్టుకోండి. తర్వాత ఓకే అప్లోడ్ షార్ట్ అనేసి అనగానే అది అప్లోడ్ అయిపోతుంది, ఓకేనా? నెక్స్ట్ షార్ట్ కూడా అంతే అండి, సేమ్ షార్ట్. ఇక 10 seconds ఉంది కదా, దీన్ని టచ్ చేయగానే నెక్స్ట్ అనేసి మళ్ళీ షార్ట్ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయినాక ఇక్కడ మనము ఏమన్నా వీలైతే యాడ్ సౌండ్ అనేసి పెట్టుకోవచ్చు. యాడ్ సౌండ్, మీకు ఏదైనా సాంగ్ కావాలి అంటే ఇక్కడ యాడ్ సౌండ్లో, సో ఇక్కడ నాకు ఏ మూవీ, తెలుగు ఆర్ హిందీ అన్నీ ఉంటాయండి. సో ఇక్కడ నేను వన్నేలాడి తిక్కులాడి అనే సాంగ్ ఉంది. సో ఇక దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకోగానే సేవ్ అయిపోతుంది కాబట్టి. సో ఇలా బ్లూ సింబల్ ఉంది కదా, ఓకే అనగానే సో ఇక్కడ రైట్ సైడ్కి నేను చేయి పెడుతున్నా చూడండి, రైట్ సైడ్కి రైట్ సింబల్ ఉంది కదా, ఇది ఓకే చేసేయాలి. సో ఇక్కడ మీకు చాలా అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ చాలా స్పీడ్గా అవ్వాలి అని అంటే 1x 2x అలా చేంజెస్ ఉంటాయి అన్నమాట. 2x 3x అని, ఇక్కడ 1x 2x 3x అని ఉంది కదా. 2x అనేది స్లో వెళ్తుంది, బట్ ఫాస్ట్గా
వచ్చేస్తుంది మనం చేసే వీడియో. 3x అంటే ఇంకా సూపర్ ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా. 0.5 అంటే కొంచెం స్లోగా వస్తుంది. ఇది 0.3 ఇంకా స్లోగా వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైమర్ కావాలంటే నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యూటీ అని ఉంటుంది. మనం ఎంత క్యూట్గా కనిపించాలి, ఇంకా సూపర్ బ్యూటీగా కనిపించాలి అంటే ఈ ఆప్షన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేయాలి. సో ఇది మనము ఏదైనా వెనుక బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోవాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. డన్ అనుకుంటే అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. సో నేను అది గ్రీన్ కలర్ తీసేస్తాను. నన్ను అనేసి ఇక్కడ ఉంది కదా, నన్ను అని అంటే అయిపోతుంది. ఓకే, నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే, డన్. నెక్స్ట్ ఓకే అనగానే అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ వద్దు, ఇది షార్ట్. ఓకేనా. ఓకే అంటే నా దాంట్లో షార్ట్ అప్లోడ్ అవుతుంది, మీకు అలా చూపిస్తున్నాను. ఓకే సింబల్ కొట్టగానే షార్ట్ అయిపోతుంది. లేదు ఇది నేను డిలీట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళగానే ఇంటూ అనగానే డిలీట్, సేవ్ అండ్ ఎగ్జిట్, క్యాన్సల్ అని ఉంటుంది. సో నేను డిలీట్ చేసేస్తున్నా అంటే డిలీట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ లైవ్కి రాగానే ఇక్కడ ఫ్లిప్ అంటే ఇక్కడ మనకి ఏది కావాలంటే ఫ్రంట్ సైడా బ్యాక్ సైడా కావడానికి ఇది బ్యాక్, ఫ్రంట్. నెక్స్ట్ ఇక్కడ మనము ఏదైనా మ్యూట్లో పెట్టాలంటే మ్యూట్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం మాట్లాడేది వినిపించాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏమీ కనిపించద్దు అన్నప్పుడు ఈ సింబల్ పెట్టుకోవాలి. సో ఓన్లీ నా డీపీ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా. ఇదేంటంటే హారిజంటల్ కావాలా వర్టికల్గా కావాలా అనేసి, సో ఇది నాకు వర్టికల్గా కావాలి అని పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమన్నా కావాలి, తమ్మెల్లో ఏమన్నా రాసుకోవాలి అంటే ఫోటో ఏమైనా పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏదో ఒకటి టేక్ తమ్మెల్, అప్లోడ్ తమ్మెల్ అని ఉంది కదా, టేక్ తమ్మెల్. సో టేక్ అంటే మనమే తీసుకుంటున్నాం. ఇలా ఇక్కడ ఓన్లీ 2 కళ్ళు వచ్చినాయి, ఇలా అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ అనగానే లేదు ఇది వద్దు అన్నప్పుడు మళ్ళీ అగైన్ అప్లోడ్ తమ్మెల్ అంటే, సో అప్లోడ్ తమ్మెల్ అంటే దీంట్లో ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇది పెట్టగానే ఇక్కడ ఓకే అనగానే సేవ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది నేను ఆల్రెడీ లైవ్ చేసేటప్పుడు చేస్తాను. ఓకేనా. సేవ్ అనగానే సేవ్ అయిపోతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్లో మనము లైవ్ చేసేటప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు లైవ్ చేసేటప్పుడు నేను ఈరోజు లైవ్ చేస్తున్నాను అన్నప్పుడు సో ఇక్కడ పోస్ట్లో ఏమని రాసుకోవాలంటే ఇప్పుడు ఏదో ఒకటి పిక్చర్ తీసుకుంటున్నాను అదే. సో ఇది నా పిక్. ఇక్కడ సెలెక్ట్ నెక్స్ట్ అనగానే దీంట్లో టెక్స్ట్ ఏదో ఒకటి రాయాలి. సో నేను ఈ టైంకి లైవ్ చేస్తున్నాను, ప్లీజ్ అందరూ లైవ్కి రండి అనేసి రాయాలి. హాయ్, నేను ఈ టైంకి లైవ్ చేద్దాము అనుకుంటున్నాను, రండి అనేసి అలా కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ డన్ అని పెడతా. డన్ అనగానే డన్ అయిపోతుంది. ఓకేనా. ఇది తెలియని వాళ్ళ కోసం అండి, తెలిసిన వాళ్ళు కోసం అని కాదు. ఓకేనా. ఇంతే అండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. సో లైక్ చేయడం మాత్రం మానేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. దెబ్బలు పెడతాయి సోను.